UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకో గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుండదు. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహాలు మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటారు. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సెప్టెంబర్ మాసానికి సంబంధించి? తప్పకుండా. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే చాలా కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా అనుకూలంగా పనులు చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు ఏదో ఒక అనుగ్రహం వీళ్ళకి, ఏదో గ్రహం వీళ్ళకి అనుకూలంగా మారుతూ బాగా చాలా చక్కగా చేసుకొని వచ్చేస్తుంది. ఎందుకంటే లాభస్థానంలో గురువు వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. దానివల్ల ఏంటంటే పనులు అన్నీ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే లాభస్థానంలో గురువు వచ్చారో వీళ్ళకి ఆర్థికంగా బాగుంది. కాకపోతే అంటే సఫిషియెంట్ గా వచ్చే మనీ వేరు, ఎక్కువ రావడం వేరు. సఫిషియెంట్ గా వస్తున్నాయి మనీ, అంటే వచ్చే డబ్బులు అలా వస్తూ తగ్గట్లేదు, మళ్ళీ పెరగట్లేదు. అలాంటి సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి అంటే మన గురువు ఎప్పుడైతే వృషభ రాశిలో వచ్చారో అప్పటి నుంచి వీళ్ళు అదే కంటిన్యూ ఫేస్ చేస్తారు. ఈ మాసం కూడా అలాగే వీళ్ళకి అధికారంగా బాగుంది, ఆర్థికంగా కూడా బాగుంది. అధికారంగా బాగుంది, ఆర్థికంగా బాగుంది. అధికారంగా ఎందుకు బాగుంది అంటే వీళ్ళకి ద్వితీయంలో రవి బుధులు, తర్వాత మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేస్తారు, తర్వాత కన్యలో మళ్ళీ వాళ్ళు మారినప్పుడు ఇంకా హెల్ప్ అవుతుంది వీళ్ళకి. సో అందుకని ఏంటంటే చాలా మందికి ప్రమోషన్ల గురించి కానీ, తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన పనుల గురించి కానీ, పనుల గురించి కానీ, అంటే వాళ్ళ గురించి రావాల్సిన పన్నుల గురించి కానీ, అన్ని పనులు కూడా ఈజీగా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఈ మాసం వీళ్ళకి ఉంది. అయితే వీళ్ళు చూసుకోవాల్సింది అంటే ఆరోగ్యం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ మాసంలో. ఎందుకంటే 12th హౌస్లో కుజుడు,
సో ఖచ్చితంగా వ్యయ స్థానంలో ఖర్చులు పెట్టిస్తాడు అంటే ఏం ఖర్చు పెట్టిస్తాడు అంటే ఒకటి ధన నష్టము, 2 ఆరోగ్య నష్టం. సో ధన నష్టంలో ప్లానింగ్ ప్రకారంగా వీళ్ళు జాగ్రత్తగా చేసుకున్నప్పటికీ ఆరోగ్య సమస్య వస్తుంది, లేదా ఆరోగ్యం బాగుందంటే ధన నష్టాన్ని తీసుకొస్తాడు. సో ఏ నష్టాలు తీసుకొస్తారు అనేది పక్కన పెడితే మనం జాగ్రత్తగా డీల్ చేయగలిగితే ఈ మాసం అంతా బాగుంటుంది. ఎందుకంటే ఇది గోచార ఫలితాలు. ఎవరికైనా జన్మరాశి వాళ్ళ జాతకంలో ఉండే దశ బట్టి, వాళ్ళ జాతకంలో వింశోద దశ బట్టి వీళ్ళకి ఈ ఫలితాలు వస్తాయి రావో చూసుకోవచ్చు. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకుంటాం అంటే 15% నుంచి 20% తీసుకుంటాం, మొత్తం తీసుకోగలం. కాకపోతే లేని వాళ్ళకి ఇదే కర్కాటక రాశి నుంచి నమ్మిన వాళ్ళకి 40% పనిచేస్తుంది. సో ఈ డబ్బుల దగ్గర ఇచ్చే వ్యాపారాలు చేసే దగ్గర కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. ఇది మనకు పనికి వస్తుంది అని వ్యాపారం మొదలుపెట్టి అది లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మాసంలో కొత్తగా ఏవి ప్రారంభించకూడదు. ఏదైతే ఎలా ఉందో అలా నడిపించుకోవచ్చు. కొత్త ప్రారంభించే మాత్రం ఈ మాసం చేయకుండా ఉండడమే వీళ్ళకి ఉత్తమమైన ఫలితాలు. ఎందుకంటే వ్యయ స్థానంలో కుజుడు ఇబ్బంది పడతాడు. ఏమైనా శుభవార్తలు వినే అవకాశం ఉందంటారా? శుభవార్తలు అంటే వీళ్ళకి ఆల్రెడీ శుభవార్తలు వింటున్నారు నాన్న ఆల్మోస్ట్. ఎందుకంటే వీళ్ళకి శుభవార్తలు ఎలా వస్తాయంటే, ఒకటి వివాహాలు అవుతున్నాయి చాలా మందికి. సో వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది సంతాన భాగ్యం ఉంది వీళ్ళకి. తర్వాత ఆర్థికంగా మనకి గురువు లాభస్థానం కనుక బాగుంది. సో ఇంకా వీళ్ళకి శుభవార్తలు ఇంకా వేరే విషయాలు ఏమంటే, వ్యాపారాల విషయాల్లో ఆల్రెడీ వీళ్ళకి అధికారంగా అన్ని విషయాల్లో కొంచెం అనుకూలంగానే పనిచేస్తున్నాయి. ఎందుకు వీళ్ళు 9th house లో రాహు. సో వీళ్ళకి గ్రహాలన్నీ ఎలా అనుకూలంగా ఉంటే 9th house రాహు అంటే లాక్కుని తీసుకొచ్చి ఇచ్చే రకం అనమాట. సో ఎప్పుడైనా సరే మన పుణ్యభాగ్యం అనేది 9th house లో ఏదైతే పాపగ్రహం ఉన్నప్పటికీ కూడా అక్కడ వచ్చే ఏంటంటే మనకు రావాల్సిన ఆస్తులు కానీ, మనకు రావాల్సిన అమౌంట్ కానీ అది ఎక్కడున్నా లాక్కొని వచ్చి ఇప్పించేదాకా ఉంటుందన్నమాట. సో అది జరుగుతుంది వీళ్ళకి ఆల్మోస్ట్. అందుకే శుభవార్తలు అయితే వింటూనే ఉన్నారు. కాకపోతే ఈ మాసంలో జాగ్రత్త తీసుకోవాల్సిందంటే కుజుడు 12th house ఉన్నాడు కనుక, ఒక్క కుజుడు 12th house ఉండడం వల్ల వీళ్ళు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, వెన్నుముకు సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ 3 ఇబ్బందులు వస్తాయి అనే ఉంది కనుక జాగ్రత్త పడడం అనేది ఇంపార్టెంట్. ఒకటి. సో ఎలాగో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నారు కాబట్టి రెమెడీస్ చెప్పండి. ఎలాంటి రెమెడీస్ చేయటం వల్ల వాళ్ళు దాని నుంచి అధిగమిస్తారు? పొద్దున్నే నిద్ర లేవడం అన్నారు, సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఏంటి సూర్య ఆరాధన చేయడం, నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోవడం వీళ్ళు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని భగవానుడు 9th house లో రాహు. సో పుణ్యం చేసినప్పుడు కూడా పాపగ్రహాలు 9th house లో ఉండడం అనేది నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అలాగే 12th house లో కుజుడు. సో వీళ్ళందరూ కలిసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కనుక నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోవడం, సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం అంటే 6 లోపు నిద్ర లేవడం. మరి 10ంటికి 9ంటికి కాకుండా 5 నుంచి 6 లోపు నిద్ర లేచి సూర్య భగవాన్ రాగానే నమస్కారం చేస్తే, స్నానం చేసి శుభ్రంగా ఆరోగ్యం బాగుంటుంది ఈ మాసం అంతా. ఓకే, చాలా చక్కగా చెప్పారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వారికి చాలా బాగుంది, ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని మీరు రెమెడీస్ చేసుకుంటే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. జాతకాలను ఒకసారి పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. దానికన్నా ముందు ముఖ్యంగా సూర్య భగవాన్ని ఎక్కువగా ఆరాధించడం, సూర్య నమస్కారాలు చేయటం, అలాగే నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవటం మీకు చెప్పదగిన సూచన. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.